నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపాలు బహిర్గతమయ్యాయి. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. నిన్న సాయంత్రం అడ్మిట్ కార్డు చూసి విద్యార్థి షాక్ గురయ్యారు. తల్లిదండ్రులు అబ్దుల్లా మహమ్మద్ విద్యార్థికి అబుదాబిలోని పరీక్షా కేంద్రం కేటాయింపుకు సంబంధించిన విషయం వెల్లడించారు. మేము ఇచ్చిన ఆప్షన్లో ఇటువంటి కేంద్రం ఏదీ లేదని విద్యార్థి తండ్రి వెల్లడించారు. హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేస్తే మెయిల్ చేయాలని చెప్పారని విద్యార్థి తండ్రి తెలిపారు. సాయంత్రం 4 లోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడుతున్నాయి. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయించారు. నిన్న సాయంత్రం అడ్మిట్ కార్డు చూసి విద్యార్థి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. తాము ఇచ్చిన ఆప్షన్లో అటువంటి కేంద్రం ఏదీ లేదని విద్యార్థి తండ్రి తెలిపారు. వేరే చోట పరీక్ష కేంద్రం ఇస్తే వెళ్లడానికి సమయం సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడుతున్నాయి. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయించారు. నిన్న సాయంత్రం అడ్మిట్ కార్డు చూసి విద్యార్థి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. తామిచ్చిన ఆప్షన్లలో అటువంటి కేంద్రం ఏదీ లేదని విద్యార్థి తండ్రి తెలిపారు. వేరే చోట పరీక్ష కేంద్రం ఇస్తే వెళ్లడానికి సమయం సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేస్తే మెయిల్ చేయాలని చెప్పారని విద్యార్థి తండ్రి వివరించారు. ఇవాళ సాయంత్రం 4 లోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని చెప్పారన్నారు. తాము 3 జిల్లాలను ఆప్షన్లుగా ఇచ్చామని ఇప్పుడు నాగ్పూర్నే పరీక్షా కేంద్రంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడుతున్నాయి. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయించారు. నిన్న సాయంత్రం అడ్మిట్ కార్డు చూసి విద్యార్థి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. తాము ఇచ్చిన ఆప్షన్లలో అటువంటి కేంద్రం ఏదీ లేదని విద్యార్థి తండ్రి తెలిపారు. వేరే చోట పరీక్ష కేంద్రం ఇస్తే వెళ్లటానికి సమయం సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేస్తే మెయిల్ చేయాలని చెప్పారని విద్యార్థి తండ్రి వివరించారు. ఇవాళ సాయంత్రం 4 లోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని చెప్పారన్నారు. తాము 3 జిల్లాలను ఆప్షన్లుగా ఇచ్చామని ఇప్పుడు నాగ్పూర్నే పరీక్షా కేంద్రంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తాజా కబుర్ చూస్తున్నాం. నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడుతున్నాయి. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. నిన్న సాయంత్రం అడ్మిట్ కార్డు చూసి విద్యార్థి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తామిచ్చిన ఆప్షన్లలో అటువంటి కేంద్రం ఏదీ లేదని విద్యార్థి తండ్రి తెలిపారు. వేరే చోట పరీక్షా కేంద్రం ఇస్తే వెళ్లటానికి సమయం సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేస్తే మెయిల్ చేయాలని చెప్పారని విద్యార్థి తండ్రి వివరించారు. ఇవాళ సాయంత్రం 4 లోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని చెప్పారన్నారు. తాము 3 జిల్లాలను ఆప్షన్లుగా ఇచ్చామని ఇప్పుడు నాగ్పూర్నే పరీక్షా కేంద్రంగా కేటాయించాలని డిమాండ్ చేశారు.